క్యాప్సికమ్ కూర చూడగానే మొహం చిట్లించి అస్సలు ఇప్పటి వరకు తినకుండా ఇష్టపడిన వాళ్ళకు కూడా మొత్తం కూర లాగించేయటమే కాకుండా మార్కెట్కి వెళ్ళినప్పుడు క్యాప్సికమ్ చూడగానే ఆ రుచి గుర్తు చేసుకుని మళ్ళీ తెచ్చుకుని అడిగి మరీ చేయించుకు తినే అంత రుచిగా ఈరోజు మనం క్యాప్సికమ్ ఫ్రై తయారు చేసుకోబోతున్నామండి. కొంచెం డిఫరెంట్గా ఈ క్యాప్సికమ్ ఫ్రై తయారు చేసుకోవడానికి అరకిలో క్యాప్సికమ్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి లోపల గింజలన్నీ తీసేసి మనకు కావాల్సిన సైజులో అయితే కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను. పెద్ద ఉల్లిపాయలు సగం ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి మనం పౌడర్ని తయారు చేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం పల్లీలు, శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు ఇవన్నీ కొంచెం సేపు వేగించిన తర్వాత 4-5 ఎండుమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకొని కొంచెం ధనియాలు, జీలకర్ర కూడా వేసేసుకొని ఇవన్నీ లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2-3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక్క ఇలాచి వేసేసి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం నువ్వులు కూడా వేసేసి ఇవన్నీ వేయించేసి ఒక ప్లేట్లోకి తీసి బాగా చల్లార పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి లో ఫ్లేమ్లో చక్కగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసి దీనిలో పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేస్తే ఇంకొంచెం మెత్తగా వేగిపోతాయి అన్నమాట. ఇదంతా బాగా వేయించేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ముక్కలు, అవన్నీ కూడా దీనిలో వేసేసి చక్కగా మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టేసి కొంచెంసేపు ముక్క మెత్తపడేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించేసుకోవాలన్నమాట. కొంచెంసేపు మగ్గించి మెత్తపడిన తర్వాత అప్పుడు మనం మూత తీసేసి ఫ్రై చేసుకుంటాం అనమాట. మన ఛానల్లో క్యాప్సికమ్తో చాలా రకాల రెసిపీస్ చేసి పోస్ట్ చేశానండి. ఈరోజైతే ఇలాగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒక మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, శనగపప్పు, మినపప్పు, మసాలా దినుసులు అన్నీ ఉన్నాయిగా వాటితో పాటుగా కొంచెం ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసి ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ముక్కలన్నీ కూడా మగ్గించేసుకోవాలండి. మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్ అన్నీ చాలా ఉన్నాయండి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇలా ముక్కలన్నీ మెత్తపడిపోయినాయి అనుకున్నప్పుడు ఇలా మనం గుచ్చి చూస్తే మెత్తగా అయిపోతుంది కదా, అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా వేసేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసేసి ఈ పిండి అంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇంకా మనం సర్వ్ చేసేసుకోవటమే అనమాట. ఈ కూర అన్నంలోకే కాకుండా చపాతీస్, రోటీస్ అన్నిటిలోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పటి వరకు ఈ విధంగా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, మీ ఇంట్లో వాళ్ళకందరికీ నచ్చింది లేనిది అనే విషయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. రీసెంట్గా మన ఛానల్లో రకరకాల ఊరగాయలు, వడియాలు అన్నీ కూడా పెట్టి పోస్ట్ చేశానండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.